ప్రస్తుతము కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాం. పెద్దమ్మని అడిగి కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమమ్మా, ముఖ్యమంత్రిని అయితే గెలిపించుకున్నారు, అన్ని వస్తున్నాయా? రేవంత్ రెడ్డి గెలిపించుకున్నారా? ఇది వరకు ఏం లేవు. పింఛన్లు వస్తలేవా? పింఛన్లు ఒకటి వస్తున్నాయి, లేదంటలేము. ఇంకా ఏం కావాలనుకుంటున్నారు? ఇప్పుడే 3 నెలలు అయింది, 4 నెలలు అయింది. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు అందరికి ఇస్తామని ఇయ్యలే. డబుల్ బెడ్రూమ్ లేకునే మాకు పింఛన్లు ఒకటి ఇచ్చిండే. అంటే 10 ఏళ్ళు కేసీఆర్ అధికారం ఉండే కదా, డబుల్ బెడ్రూమ్ రాలే మీకు? రాలే. ఎవరికి రాలే? ఎవరికి రాలే. అప్పుడు ఇంద్రమ్మ ఉండప్పుడు వచ్చిన ఇల్లు జమానాలు నాది. ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి, ఆ తర్వాత మళ్ళీ రాలే. ఒక్కదానికే వచ్చింది అంతే. ఊళ్ళో అంతే కదా కొడుక, మీకు కూడా తెలియాలి కదా, అంతే. ఇంతవరకు మీరు ఓటేసి గెలిపించుకున్న ముఖ్యమంత్రి పడిపోతాడని కేసీఆర్ అంటున్నాడు, పడిపోకనా? అది మా చేతులు మీరేమనుకుంటున్నారు? అరే అందరు మంచిగా ఉంటేనే బాగా అనుకుంటాం, అంతే కదా. నీవు వచ్చినావు, నేను వచ్చినా, అందరం మీద కూర్చున్నాం. 10 మందిలో ఎవరికైనా ఏమన్నా అందరు బాగుండాలి. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి మళ్ళా, ఓట్లు వస్తున్నాయి 13 తారీఖు వచ్చే నెల. మీరు ఎవరిని గెలిపించాలంటారు? మళ్ళా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారా, లేదంటే బీఆర్ఎస్ కేసీఆర్ కు, లేదంటే నరేంద్ర మోడీ కేసు గెలిపిస్తారా? ఎవరికి వేస్తారు? ఇప్పుడు ఎవరు వచ్చిన వాళ్ళకి తెలుగుతో చెప్తున్నావా? ఇప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళకే వేస్తారా? చెప్పమ్మా, ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? ఎవరన్నా కొడుకు, పెద్ద కొడుకు అయితే వెండి కొడుకు. మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయమ్మా ఓట్లు? 3 ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో. మీది? సో ప్రస్తుతం అయితే పెద్దమ్మలు చెప్తున్నటువంటి ముచ్చట ప్రకారం ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకే కూర్చుందాం మళ్ళా మేము. ఎందుకంటే మాకు ఇండ్లు కావాలి, మా ముఖ్యమంత్రి మాకు ఇండ్లు ఇచ్చే అవకాశం ఉంటది, గట్లనే కొన్ని దినాల పాటు ఉండాలని అనుకుంటున్నారు. పిల్లల గుణంగా పెళ్లి కాని పిల్లలకు, లేని ఆడపిల్లల గుణంగా ఇస్తాను అనుకున్నాడు, ఇస్తాన్నాడు. అట్లా ఒంటరితనం గుణంగా ఉండరు కదా కొడుక ఊళ్ళో. మా పిల్లలు గాని ఎవరి పిల్లలు నీవే ఉంటావు. అట్లనే ఆమె ఇట్లా చెప్పిపోతేనే జరుగుంటారు కదా. అవును. సో తులం బంగారం లక్ష పైసలు వస్తాయి అంటున్నారు. మరి కేసీఆర్ కూడా వచ్చింది అట్లా. కేసీఆర్ అంటే పిల్లలకు, కన్న పిల్లలకు అన్ని ఇచ్చిండు, కన్నులకు అవి ఏమంటావు ఇడ్లీ ఇచ్చిండు. ఇక బంగారు పెట్టలేడు, అవదని చెప్పు. సరే, మంచిదమ్మా, మంచిది.